హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిట్టి చామ్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ దృష్టిలో పెట్టుకొని టాప్ 5000 బిట్స్ చేస్తామని చెప్పాం కదా. అందులో భాగంగా ఈరోజు పాలిటీలోని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దామండి. మొట్టమొదటగా, భారత ప్రభుత్వ చట్టం 1935 ప్రకారం కార్యనిర్వాహక అధికారం ఎవరికి ఉండేది? ఎగ్జిక్యూటివ్ పవర్ ఎవరికి ఉందండి అంటే 1935 ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ ప్రకారం ఎగ్జిక్యూటివ్ పవర్ ఎవరికి ఉంది అని. కౌన్సిల్ నందలి గవర్నర్ జనరల్. సెప్టెంబర్ 2, 1946 అప్పుడు 1946న ఏర్పాటైన తాత్కాలిక ప్రభుత్వమును మొదటిసారి ప్రతిపాదించినది క్యాబినెట్ మిషన్ ప్లాన్. బ్రిటిష్ వారు బెంగాల్లో సుప్రీంకోర్టును ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? 1774 అండి, 1774. భారత ప్రభుత్వ చట్టం 1935 ప్రకారం ఎన్ని జాబితాలు ఉండేవి? మూడు జాబితాలండి. 1773 నుంచి 1857 వరకు చేసిన చట్టాలను ఏమని పిలుస్తారు లేదా ఏమని వ్యవహరిస్తారు? చార్టర్ చట్టాలు. మౌంట్ బాటన్ ప్రణాళిక లక్ష్యం బ్రిటిష్ వారి నుండి భారతీయులకు అధికారాన్ని బదిలీ చేసే పద్ధతి. మౌంట్ బాటన్ ప్రణాళిక. 1947 స్వతంత్ర భారతదేశంలో మొదటి మంత్రి మండలిలో న్యాయశాఖ మంత్రి ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అండి. గట్టి బ్రేకులు ఉండి ఇంజన్ లేని యంత్రం అని జవహర్లాల్ నెహ్రూ గారు దేని గురించి అన్నాడు? 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారండి. భారతదేశంలో తొలి అధికారిక శాసనసభ ఏ చట్టం ద్వారా ఏర్పడినది? చార్టర్ చట్టం 1853 అండి. చార్టర్ చట్టం 1853. రాజ్యాంగవాదాన్ని మొట్టమొదటిసారిగా శాస్త్రీయంగా వివరించిన తత్వవేత్త అరిస్టాటిల్ అండి. దేశంలో మొట్టమొదటిసారిగా ద్వంద్వ పాలనకు నాంది ప్రస్తావన ఎక్కడ జరిగింది? పిట్ ఇండియా చట్టం అండి. పిట్ ఇండియా చట్టం ఎప్పుడంటే పిట్స్ ఇండియా చట్టము 1784. రాష్ట్రాలలో ద్విసభ పద్ధతికి అవకాశం కల్పించిన చట్టం 1935. రాష్ట్రంలో ద్వంద్వ పాలనను ప్రవేశపెట్టిన చట్టం 1919. డిఫరెన్సెస్ గమనించండి, ద్వంద్వ పాలన అలాగే ద్విసభ. ఓకేనా? భారతదేశంలో మత ప్రాతిపాదిక ప్రాతినిధ్య పితామహుడుగా ఎవరిని పరిగణిస్తారు? లార్డ్ మింటో అండి. లార్డ్ మింటో. సైమన్ కమిషన్ ముఖ్య ఉద్దేశము 1919 చట్టం ద్వారా ప్రవేశపెట్టిన సంస్కరణలను సమీక్షించడం. గవర్నర్ జనరల్కు ఆర్డినెన్స్ జారీ చేసే అవకాశాన్ని కల్పించిన చట్టం 1861 చట్టం ప్రకారం గవర్నర్ జనరల్కు ఆర్డినెన్స్ జారీ చేసే అధికారాన్ని ఇచ్చినారండి. భారత ప్రభుత్వ చట్టం 1935 బానిసత్వానికి నూతన పత్రంగా వర్ణించినది జవహర్లాల్ నెహ్రూ. లార్డ్ లిన్లిత్గో ప్రతిపాదనలను గల మరొక పేరు. లార్డ్ లిన్లిత్గో ఒక ప్రతిపాదనలకు మరొక పేరు ఏంటంటే ఆగస్టు ప్రతిపాదనలు 1940. ఓకేనా? ఆగస్టు ప్లాన్ అంటారు కదండి. భారత రాజ్యాంగ రచనలో అత్యంత ప్రభావం చూపిన అంశం భారత ప్రభుత్వ చట్టం 1935. ప్రభుత్వానికి ఉండే అధికారం దేనికి ఉదాహరణ? చట్టబద్ధ హేతుబద్ధ అధికారం. జాతీయ చిహ్నాన్ని రాజ్యాంగ ప్రతిలో చిత్రించినది దీనానాథ్ భార్గవ్. భారత రాజ్యాంగ తొలి ముసాయిదా ఎప్పుడు తయారు అయింది? అక్టోబర్ 1948. భారతదేశంలో రాజ్యాధికారానికి మూలం ప్రజలు. ప్రజాస్వామిక వ్యవస్థలలో ప్రభుత్వ అధికారాలను పరిమితం చేసేది రాజ్యాంగం. మతాన్ని ప్రభుత్వం నుండి వేరు చేయడాన్ని ఏమంటారు? లౌకికవాదం, సెక్యులర్.
ప్రవేశికలో లేని పదం సమాఖ్య ఫెడరల్ అనేది ఎక్కడ కాన్స్టిట్యూషన్లో ఎక్కడ ఉండదండి. ప్రవేశిక పేర్కొనబడిన మొత్తం ఆదర్శాలు ఎన్ని? 11. భారత రాజ్యాంగ నిర్మాణ సభకు రాజ్యాంగ సలహాదారులు బిఎన్ రావండి. రాజ్యాంగ పరిషత్ నిర్మాణంలో నా విధి కోతలు వేయడమే. నా అభిష్టానికి వ్యతిరేకంగా చాలా అంశాలను తొలగించి వేసే పరిస్థితిని కల్పించారు అని వ్యాఖ్యానించినది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. రాజకీయాలను ఆధ్యాత్మికం చేసిన సిద్ధాంతం సర్వోదయ సిద్ధాంతం. అలిఖిత రాజ్యాంగానికి మరో పేరు సంచిత రాజ్యాంగం. సంచిత రాజ్యాంగం. భారత్ రిపబ్లిక్ రాజ్యాంగము అనగా రాజ్యాంగ పరిషత్ ద్వారా రాయబడి మరియు స్వీకరించబడినది. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ వచ్చేసి రాజ్యాంగ పరిషత్ ద్వారా రాయబడి అలాగే స్వీకరించబడిందండి. రాజ్యాంగంలోని ఏ భాగం రాజ్యాంగ నిర్మాతల ఆశయాలను మరియు అభిప్రాయాలను ప్రతిబింబిస్తుంది? ప్రవేశిక ప్రియాంబుల్. ప్రవేశిక భావాన్ని మన రాజ్యాంగ కర్తలు ఏ దేశ రాజ్యాంగము నుండి తీసుకున్నారు? యుఎస్ఏ. ప్రియాంబుల్ ఎక్కడి నుంచి తీసుకున్నారండి? యుఎస్ఏ నుండి. భారత రాజ్యాంగంలోని రిపబ్లిక్ అనే పదాన్ని ఏ రాజ్యాంగం నుండి స్వీకరించారు? రిపబ్లిక్ అనే పదాన్ని ఫ్రెంచ్ రాజ్యాంగం నుండి స్వీకరించారండి. స్వేచ్ఛ, సమానత్వము మరియు సౌభ్రాతృత్వము, గణతంత్ర స్వభావమును ఏ దేశ రాజ్యాంగం నుండి గ్రహించారు? ఫ్రెంచ్ అండి. ప్రవేశికలో భారత రాజ్యాంగానికి ఆత్మ, హృదయం ఒక ఆభరణంగా వర్ణించినది ఎవరు? ప్రవేశిక అనేది భారత రాజ్యాంగానికి ఆత్మ, హృదయం అని వర్ణించినది ఎవరండి? ఠాకూర్దాస్ భార్గవ్. రాజ్యాంగ ప్రవేశిక సూచనాత్మకమైనది. రాజ్యాంగంలో ప్రస్తావించబడిన లౌకికతత్వం, సామ్యవాదం, సెక్యులర్ సోషలిస్ట్ అనే ఆదర్శాలలో ద్విగుణీకృతం చేయడానికి ఈ ప్రయత్నమని ఎక్కడ పేర్కొనబడింది? 42వ రాజ్యాంగ సవరణ 1976. ప్రవేశిక ప్రారంభ చివరి పదాలను గుర్తించుము. భారత ప్రజలమనబడిన మేము సమర్పించుకుంటున్నాము. ఇది ప్రియాంబుల్ అంటే స్టార్టింగ్ ఎండింగ్. సమగ్రత ఇంటిగ్రిటీ అనే పదాన్ని 1976 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశికకు చేర్చారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే వేర్పాటువాద శక్తులను అరికట్టడం. సామ్యవాదం అనే పదజాలంతో ఎవరి భావాలు ఉన్నాయి? మార్క్స్ మరియు గాంధీ. ఓకేనా. సోషలిజం. ప్రవేశికలో చేయబడిన పవిత్ర తీర్మానం ఎవరి పేరుతో చేయబడింది? భారత ప్రజలు. ప్రవేశిక అనేది రాజ్యాంగ ఆదర్శాలకు, ఆశయాలకు సూక్ష్మ రూపమని సుప్రీంకోర్టు 1967లో గోలక్నాథ్ కేసులో తీర్పు చెప్పింది. ఈ తీర్పు వ్యాఖ్యానం చేసిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కోకా సుబ్బారావు. గుర్తుపెట్టుకోవాలండి. గోలక్నాథ్ కేసు వచ్చినప్పుడు చీఫ్ జస్టిస్ ఎవరంటే కోకా సుబ్బారావు. రిపబ్లిక్ అనే పదానికి అర్థం ఎన్నుకోబడిన రాష్ట్రపతి. సామాజిక న్యాయం అనగా బలహీన వర్గాల ప్రయోజనాలను కాపాడడం, సోషల్ జస్టిస్. ప్రవేశికలో ప్రస్తావించబడిన న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం ఎవరికి వర్తిస్తాయి? పౌరులకు మాత్రమే. రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చరాదన్న తీర్పు కేశవానంద భారతి కేసు అండి 1973. వెరీ ఇంపార్టెంట్ కేసు అండి, గుర్తుపెట్టుకోవాలి. 1973. సౌభ్రాతృత్వం అనగా సోదర భావం అని అర్థం వస్తుంది. ఈ భావం సమాజంలో ఐక్యతను, సంఘీభావాన్ని పెంపొందిస్తుంది అని వ్యాఖ్యానించిన వారు ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ప్రవేశికకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. రాజ్యాంగ ప్రవేశిక ఆధారంగానే వ్యాఖ్యానించాలి అని ఆనాటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సిక్రీ పేర్కొన్నాడు. దీనికి సంబంధించిన కేసు కేశవానంది భారతి కేసు అండి. కేశవానంది భారతి కేసు వచ్చినప్పుడు సిజై ఎవరండి? జస్టిస్ సిక్రీ.
99వ రాజ్యాంగ సవరణ అమలులోకి వచ్చిన తేదీ 14th April 2015. దీన్ని 99 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ దేని గురించి చెప్తానంటే జాతీయ న్యాయ నియామకాల కమిషన్ NJAC. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది 2014 నుంచి వచ్చిన కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ అండి, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. NJAC 100వ రాజ్యాంగ సవరణ అమలులోకి వచ్చిన తేదీ 1st August 2015. ఇది దేని గురించి చెప్తుందండి బంగ్లాదేశ్ రద్దు ప్రభుత్వంతో భూ సరిహద్దు ఒప్పందం. బంగ్లాదేశ్ ఇండియా తోటి భూ సరిహద్దు ఒప్పందం అండి 100వ రాజ్యాంగ సవరణ. 101వ రాజ్యాంగ సవరణ అమలులోకి వచ్చిన తేదీ 8th September 2016. ఇది దేని గురించి చెప్తుందంటే అండి GST. 101 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ దేని గురించి చెప్తుందండి GST గురించి చెప్తుంది. 102 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అమలులోకి వచ్చింది ఎప్పుడంటే 2018. ఇది దేని గురించి చెప్తుందంటే అండి జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్కు రాజ్యాంగబద్ధత. వెరీ 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 ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. జాతీయ వెనుకబడిన తరగతులకు నేషనల్ బ్యాక్వర్డ్ కమిషన్కి రాజ్యాంగబద్ధత కల్పించారండి. ఇంతకుముందు ఇది రాజ్యాంగబద్ధత లేని సంస్థ, చట్టబద్ధ సంస్థ. ఓకేనా. 103వ రాజ్యాంగ సవరణ అమలులోకి వచ్చినది 2019. ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు విద్య మరియు ప్రభుత్వ నియామకాల్లో 10% రిజర్వేషన్ అండి. 103వ రాజ్యాంగ సవరణ దేనికి సంబంధించిందంటే ఈబీసీ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ యొక్క రిజర్వేషన్ అండి. వాళ్ళకి 10% రిజర్వేషన్ విద్య మరియు ప్రభుత్వ నియామకాల్లో 10% రిజర్వేషన్ కల్పించడం జరిగినది అండి. 104వ రాజ్యాంగ సవరణలోని ఎప్పుడు అమల్లోకి వచ్చింది 2020. 104 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ దేని గురించి చెప్తుందంటే SC STలకు లోక్సభ మరియు రాష్ట్ర విధాన సభల్లో సీట్ల రిజర్వేషన్ను మరో 10 సంవత్సరాల పాటు పొడిగింపు. అయితే ఆంగ్లో ఇండియన్ల నామినేషన్లకు వర్తించదు. ఇది గుర్తుపెట్టుకోండి కంపల్సరీగా. 105వ రాజ్యాంగ సవరణ 2021లో వచ్చిందండి. రాష్ట్రాలకు కేంద్ర పాలిత ప్రాంతాలకు సామాజికంగా వెనుకబడిన తరగతులను నిర్ణయించే అధికారం పునరుద్ధరించబడినది. అంటే స్టేట్సే అండి, స్టేట్సే వాళ్ళ స్టేట్లో ఉన్న బీసీస్ ఎవరో వాళ్ళే ఐడెంటిఫై చేసుకోవచ్చు అండి. ఓకేనా. పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రం రాజస్థాన్. పంచాయతీరాజ్ ప్రత్యేక సర్వీసు ఉన్న రాష్ట్రం ఏది రాజస్థాన్. న్యాయ పంచాయతీల ఉద్దేశం గ్రామీణ ప్రజలకు త్వరగా ఎక్కువ ఖర్చు లేకుండా న్యాయాన్ని అందించడం. రాష్ట్ర స్థాయి ఎన్నికల సంఘాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారు గవర్నర్. అదే కేంద్ర స్థాయిలో అంటే ప్రెసిడెంట్. ఓకేనా, రాష్ట్రపతి. 11వ షెడ్యూల్లో పంచాయతీరాజ్ సంస్థలకు కేటాయించబడిన విధులు 29 అంటే గుర్తుపెట్టుకోవాలి. భారత రాజ్యాంగంలోని ఏ ప్రకరణ ప్రకారం గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేయుటకు రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలి? ఆర్టికల్ 40 ఏం చెప్తుందండి విలేజ్ పంచాయతీ గురించి చెప్తుంది ఆర్టికల్ 40. ఓకేనా. మన రాష్ట్రంలో అమలులో ఉన్న స్థానిక స్వపరిపాలన వ్యవస్థ గ్రామ పంచాయతీ, మండల్ పరిషత్తు, జిల్లా పరిషత్తు. ఓకేనా. గ్రామ పంచాయతీ సభ్యుల ఎన్నికలకు సంబంధించిన వివాదాలను ఎవరు పరిష్కరిస్తారు? ఆ ప్రాంత జిల్లా మున్సిఫ్ కోర్టు. జిల్లా పరిషత్తుకు ప్రత్యక్ష ఎన్నికలు జరిపించాలని సిఫార్సు చేసిన కమిటీ అశోక్ మెహతా కమిటీ. గుర్తుపెట్టుకోవాలండి అశోక్ మెహతా కమిటీ, అలాగే బలవంతరావు మెహతా కమిటీ సిలబస్లో ఉంది కంపల్సరీ. ఈ రెండు కమిటీస్ నుంచి బిట్స్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని నియమించేది ఎవరు? గవర్నర్. స్టేట్ ఫైనాన్స్ కమిషన్ని ఎవరు నియమిస్తారండి? గవర్నర్. అదే సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ ఎవరు నియమిస్తారండి? రాష్ట్రపతి. ప్రస్తుత పంచాయతీరాజ్ వ్యవస్థకు మూలము బల్వంతరాయ్ మెహతా కమిటీ. స్థానిక స్వపరిపాలనా సంస్థలకు వాటికి సంబంధించిన 73, 74 రాజ్యాంగ సవరణ చట్టాలు అన్వయించబడని రాష్ట్రాలు. ఓకేనా. ఇవి ఏ రాష్ట్రాలకి వర్తించవండి? మేఘాలయ, నాగాలాండ్, మిజోరాం. స్థానిక స్వపరిపాలన అనేది ఒక రాష్ట్ర అంశంగా ఏ చట్టంలో ప్రకటించబడినది? భారత ప్రభుత్వ చట్టం 1935. స్థానిక సంస్థలకు సంబంధించిన
మొదటి తీర్మానం మేయో తీర్మానం. భారతదేశంలో మొదటి మున్సిపల్ కార్పొరేషన్ను ఏ నగరంలో ఏర్పాటు చేశారు? మద్రాసు. స్థానిక ప్రభుత్వాలను ఏ జాబితాలో చేర్చారు? రాష్ట్ర జాబితా. జాతీయ విస్తరణ పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు? 1953. నేషనల్ ఎక్స్టెన్షన్ ప్రోగ్రామ్ ఎప్పుడు ఏ ఇయర్లో ప్రారంభించారంటే 1953. స్థానిక సంస్థలను పర్యవేక్షించే అత్యున్నత వ్యవస్థ ఏది? గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ. గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ. గ్రామీణ సమాజం అత్యధిక అధికారాలు కలిగిన కాలం. చోళులండి. చోళుల నుంచే గ్రామీణ స్వపరిపాలన అనేది ఉందండి. పంచాయతీరాజ్ వ్యవస్థ ప్రధానంగా ఎక్కడి నుంచి తీసుకోబడినది? ఇది సౌత్ ఏషియా నుంచి తీసుకోబడిందండి. దక్షిణాసియా భావన గుర్తుపెట్టుకోండి. నూతన పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించిన 73వ సవరణను రాజ్యాంగంలో ఏ భాగంలో చేర్చారు? 9th పార్ట్ అండి, 9వ భాగం. అశోక్ మెహతా కమిటీ 1979 సమీక్షించింది పంచాయతీరాజ్ వ్యవస్థలు. అశోక్ మెహతా కమిటీ దీని గురించి అండి, పంచాయతీరాజ్ వ్యవస్థలు ఏ విధంగా వర్క్ చేస్తున్నాయని చెప్పేసి అశోక్ మెహతా కమిటీ వేశారు. పంచాయతీరాజ్ వ్యవస్థ ప్రవేశపెట్టిన రెండవ రాష్ట్రం ఏది? ఆంధ్రప్రదేశ్. ఫస్ట్ అండి రాజస్థాన్. మొదటిసారిగా భారతదేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రవేశపెట్టాలని సూచించిన కమిటీ బల్వంతరాయ్ మెహతా కమిటీ. బల్వంతరాయ్ మెహతా కమిటీ. సామాజిక అభివృద్ధి పథకం కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. జాతీయ విస్తరణ సేవా కార్యక్రమం నేషనల్ ఎక్స్టెన్షన్ సర్వీసెస్ ప్రోగ్రామ్ పనితీరును మెరుగుపరచడానికి బల్వంతరాయ్ మెహతా అధ్యయన బృందం ఏ ఏ చర్యలను సూచించింది? 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ. ఓకేనా. 106వ రాజ్యాంగ సవరణ ఇది ఎప్పుడు వచ్చిందంటే రీసెంట్గా వచ్చిందండి, 2023లో. లోక్సభ అలాగే విధానసభ, ఢిల్లీ విధానసభలో మహిళా రిజర్వేషన్లు వెరీ 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 ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోవాలి. పంచాయతీ సమితి కన్నా జిల్లా పరిషత్కే ఎక్కువ అధికారాలు ఉండాలని సూచించిన కమిటీ పాలనా సంస్కరణల సంఘం. అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిటీ. కమిటీ ఆన్ అడ్మినిస్ట్రేటివ్ అరేంజ్మెంట్స్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ అధ్యక్షునిగా పనిచేసిన వారు ఎవరు? జీవికే రావు. నగరపాలక సంస్థలకు ప్రధాన ఆదాయ వనరు ఏది? గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ అండి, గ్రాంట్స్ ఇన్ ఎయిడ్. స్థూల జాతీయోత్పత్తిలో ఎక్కువ మొత్తంలో మున్సిపల్ పాలనకై వెచ్చించడం మంచిదని చెప్పిన వారెవరు? రాజా చెల్లయ్య. జిల్లా ప్రణాళిక మండలి గురించి ఏ రాజ్యాంగ ప్రకరణ తెలియజేస్తుంది అంటే డిస్ట్రిక్ట్ ప్లాన్స్ అండి, డిస్ట్రిక్ట్ ప్లానింగ్ కమిటీ. దీని ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది అంటే 243 ZD. ఓకేనా, ZD డిస్ట్రిక్ట్ ప్రణాళిక, జిల్లా ప్రణాళిక అండి. కంటోన్మెంట్ చట్టము ఏ సంవత్సరంలో చేయబడినది? 1924. సెంటర్ ఫర్ అర్బన్ అండ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఏ నగరంలో స్థాపించారు? న్యూఢిల్లీ. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఫర్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అనే సంస్థ ఏ నగరంలో ఉంది? న్యూఢిల్లీలో ఉందండి. 73వ రాజ్యాంగ సవరణ అమలులోకి వచ్చిన సంవత్సరం 1993 ఏప్రిల్ 24 అండి. ఏప్రిల్ 24 పంచాయతీరాజ్ దినోత్సవం. ఓకేనా. జిల్లా కలెక్టర్తో సంబంధం లేకుండా ఒక ప్రత్యేక IAS అధికారి జిల్లా అభివృద్ధి అధికారిగా పనిచేస్తున్న రాష్ట్రం ఏది? గుజరాత్. ఎవరు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అశోక్ మెహతా కమిటీని ఏర్పాటు చేశారు? మొరార్జీ దేశాయి. గుర్తుపెట్టుకోండి. పెసా చట్టం 1996, పెసా యాక్ట్ అంటే 1996 ఎవరి సిఫార్సుల మేరకు రూపొందించారు? దిలీప్ సింగ్ బురియా. గుర్తుపెట్టుకోండి, వెరీ 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 ఇంపార్టెంట్. దంత్వాలా కమిటీ తన రిపోర్టును ఏ సంవత్సరంలో వెలువరించినది? 1978. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కౌలుదారు హక్కుల రక్షణకు అమలు జరిపిన విధానం ఆపరేషన్ బర్గా. గ్రామాధికారుల పదవులు రద్దు చేసిన సంవత్సరం జనవరి 1984. గ్రామ సర్పంచ్ ఎన్నిక ప్రభుత్వం నిర్ణయించిన పద్ధతిలో అంటే స్టేట్ గవర్నమెంట్ అండి. ఆ స్టేట్ గవర్నమెంట్ అంటే ఏ స్టేట్లో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అలా జరుపుకోవచ్చు. ఓకేనా. పంచాయతీరాజ్ సంస్థలపై వేసిన కమిటీలలో
స్థానిక సంస్థల సమర్థవంతంగా పనిచేయడానికి జిల్లా పరిషత్తులో సామాజిక న్యాయ కమిటీలు ఏర్పాటుకు సిఫారసు చేసిన కమిటీ ఏది? వెంగళరావు కమిటీ అండి, గుర్తుపెట్టుకోండి. న్యాయ కమిటీలు అంటే వెంగళరావు కమిటీ. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా మరిన్ని వీడియోలు వస్తాయి. అలాగే రేపు సైన్స్ అండ్ టెక్కి సంబంధించి కూడా బిట్స్ వస్తాయి. అలాగే ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ.